నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. మోంతా తుఫాను వల్ల పల్లెపాలెంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు నిత్యావసర వస్తువులు అందజేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. మత్స్యకారులకు అండగా ఉంటానని వెల్లడి. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. జిల్లాలోని ఎంపీడీఓలు, ఎంఈఓలు, క్లస్టర్ హెచ్ఎంలతో వీడియో కాన్ఫరెన్స్. నగరంలో రాజు వెడ్స్ రాంబాయి సినీ తారల సందడి. గోపి థియేటర్ వద్ద అభిమానుల మధ్య నృత్యాలు చేసిన హీరోయిన్లు. గత నెలలో సంభవించిన మోంతా తుఫాను కారణంగా కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో జీవనోపాధి కోల్పోయిన దాదాపు 400 మంది మత్స్యకారులకు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నిత్యావసర వస్తువులు అందజేశారు. తుఫాన్ సమయంలో పల్లెపాలెం సందర్శించిన ఎమ్మెల్యే తమకు నిత్యావసర వస్తువులు ఇవ్వలేదని మత్స్యకారులు చెప్పడంతో అక్కడి నుంచే జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వెంటనే నిత్యావసర సరుకులు అందేలా దామచర్ల జనార్దన్ రావు చర్యలు తీసుకున్నారు. సాంకేతిక కారణాల వల్ల కొంతమంది మత్స్యకారులకు నిత్యావసర సరుకులు అందకపోవడంతో వారికి ఎమ్మెల్యే నిత్యావసరాలు అందజేశారు. ఏఎంసీ చైర్మన్ రాతగర్ల వెంకట్రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి పద్మశ్రీ, మండల తహసీల్దార్ శాంతకుమారి, ఎంపీడీఓ శ్రీకృష్ణ, కొత్తపట్నం మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నాకు ఇప్పుడు రాత్రి చెప్పాడు కలెక్టర్ గారు, మనది ఏదైతే మనకి మొత్తం మీద 5,608 మంది లబ్ధిదారులకు అందరికి కూడా మన పట్టపాలెలు కానీ పరిపాలనలు కానీ మండలం అంతా కూడా ఉన్నాయని చెప్పేసి ఆ రోజు మనం కూడా లెటర్ పెట్టాం. ఏదైతే మోంతా తుఫాన్లో మన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పేస్తే ఆ రోజు జేడీ ఫిషరీస్ని కూడా ఆయన కూడా పిలిపించారు. ఈయన కూడా వచ్చాడు అనుకుంటా ఆ రోజు. నువ్వు రాలేదా? ఆయన వస్తే ఆయన కూడా చెప్పాను, 10 మందికి ఇచ్చి 4 గీగిపోతే మాట వస్తుంది, వాళ్ళంతా కట్టుబడిగా ఉండేవాళ్ళు, ఒక పద్ధతిగా ఉండేవాళ్ళు. కాబట్టి ఏదైనా ఉన్నా కూడా నాకు తెలియపరిచి చేయండి అంటే ఆయనేమో 3,592 మందికి ఇచ్చారు. ఆ తర్వాత నేను మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడి అందరికీ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పిన తర్వాత రాత్రి ఫోన్ చేసి అంతా చెప్పాను. మన డిఎస్ఓ గారు వస్తారు, మాట్లాడేసి రేపు ఒకసారి మిగతా వాళ్ళందరికీ కూడా అందరికి ఇచ్చేద్దామని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత రాత్రి 11 గంటలకి మేడం గారు 11 గంటల దాకా ఉండి ఈరోజు ఎక్కడ ఇద్దామని చెప్పేసి పల్లెపాలెంలో ఇద్దామని చెప్పేసి ఒకటి అనుకొని పొద్దున్నే ఈ ప్రోగ్రాం కూడా మేము పెట్టుకున్నాం. మీ అందరినీ కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏదైతే రేషన్కి సంబంధించిన ఇస్తారో అవన్నీ కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మన ఊరికి వచ్చే లోపలికి దగ్గర 5,600 మంది ఈరోజు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మేజర్ పంచాయతీ కూడా పల్లిపాలెం అంటే ఎక్కువ కూడా మాకు ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశాన్ని మండలంలోనే హైయెస్ట్ మెజారిటీ 600-700 పైన మెజారిటీని కూడా కష్టపడి చేసుకోవాలి. కాబట్టి మనకి ప్రభుత్వం రాగానే 43 రోడ్లు పెట్టాం. 3,30,00,000 ఖర్చు పెట్టాం. ఓన్లీ సిమెంట్ రోడ్లకే ఖర్చు పెట్టాం. మొత్తం రోడ్లన్నీ వేసాం. గుళ్ళు కూడా ఏం చెప్తే కూడా దానికి కూడా నా సహకారం పూర్తిగా నా వల్ల అయినంత వరకు నేను కూడా చేశాను. అమ్మవారిది ఏదో కొడుకులు కూడా వెండిది కావాలంటే వెండిది కూడా అది కూడా చేయించాను. అది ఇంకా తగిలించాను. 13 లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చాను. నా సొంత డబ్బులు ఇచ్చాను. CRCFS కింద 2 కోట్లు పెట్టాం. దానికి కూడా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం కూర్చొని మాట్లాడుకోవడానికి చిన్న మ్యారేజ్ పెళ్లి చేసుకోవడానికి కూడా చిన్న కమిటీ హాల్ కూడా అది కూడా కడుతున్నారు. ఈరోజు బయట పెట్టుకొని వర్షాలు వచ్చి ఇబ్బందులు లేకుండా మనం లోపలే కూర్చొని లోపలే చేసుకునే విధంగా దాన్ని కూడా జరుగుతూ ఉంది. అది కూడా పెట్టాము. ఇప్పటికి 6,90,00,000 ఈ 16 నెలల్లోనే మన గ్రామానికి ఖర్చు పెట్టామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ జాబ్స్ కూడా మన వాళ్ళకి కొంతమందికి అవకాశం ఉండే వరకు నా వల్ల అయినంత వరకు చేయగట్టడం జరుగుతుంది. కొన్ని యూనివర్సిటీలో కానీ, కొన్ని IIIT కానీ, కొన్ని కార్పొరేషన్లో కానీ ఏదో ఒకటి మన వాళ్ళందరినీ
ఏదో విధంగా దాంట్లో జాబ్ ఇవ్వడానికి కూడా చూస్తూ ఉన్నాం. తప్పకుండా అవకాశాలు ఉంటే ఫస్ట్ ప్రయారిటీ మండలంలో పల్లిపాలెం ఉంటుందనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. దాని బాధ్యతగా మనం చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధికారులు ఆయనకు తగ్గట్టుగా సహకరించట్లేదని కొన్ని విషయాల్లో వాస్తవంగా కొన్ని సందర్భాల్లో మొన్న జేడీ గారు కూడా ఒక విషయంలో 2 విషయాలు ఆయన మీరు కరెక్ట్గా చేయట్లేదని మందలించడం కూడా జరిగింది. కాబట్టి అధికారులు కూడా అర్థం చేసుకొని ఆయన చేసే విధానాన్ని మీరు కూడా ప్రజల్లోకి సమన్వయం చేసుకుంటూ తీసుకెళ్ళి కార్యక్రమాల్ని ఆయన చేసే పనితత్వాన్ని అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి, అదేవిధంగా మీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారిని, ఇట్లాంటి ఎమ్మెల్యే గారిని మనం 10 కాలాల పాటు ఆదరించుకొని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ ఆశీర్వాదాలు కావాలని చెప్పేసి ఇప్పుడు కలెక్టర్ గారి ద్వారా మనం స్పెషల్ తీసుకుని స్పెషల్గా శాంక్షన్ చేయించడం జరిగిందండి. వాళ్ళందరికీ కూడా అందరికీ బియ్యం, కందిపప్పు, ఆయిల్, పంచదార, ఉల్లిపాయలు, ఆలుగడ్డ కూడా మొత్తం అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ ఈ-పాస్ ద్వారా జరుగుతుందండి. అందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. డిసెంబర్ 5వ తేదీ నిర్వహించనున్న మెగా పేరెంట్స్ టీచర్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ప్రకాశం భవనం నుంచి జిల్లాలోని ఎంపీడీఓలు, ఎంఈఓలు, క్లస్టర్ హెచ్ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, దాతలతో పాటు ప్రోటోకాల్ ప్రకారం అతిథులను ఆహ్వానించడంలో ఎలాంటి లోపం ఉండకూడదని అన్నారు. పాఠశాల ప్రాంగణం, పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించడంతో పాటు వారి సూచనలు, సలహాలను కూడా తీసుకోవాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు రాబోయే 100 రోజులలో అమలు చేయనున్న విద్యా ప్రణాళికను కూడా తల్లిదండ్రులకు వివరించి ఉత్తమ ఫలితాలు రాబట్టడంలో వారు కూడా సహకరించేలా కోరాలని దిశానిర్దేశం చేశారు. కుల, ఆదాయ ధృవీకరణాలు వంటి పత్రాల కోసం వాట్సాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సేవలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు. సమావేశంలో డీఈఓ కిరణ్ కుమార్, జెడ్పీసీఈఓ చిరంజీవి అధికారులు పాల్గొన్నారు. స్కూల్స్ విజిట్ చేసినప్పుడు ఆ హెచ్ఎం గారు ఎలా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒక జస్ట్ యూ స్పెండ్ ఫ్యూ మినిట్స్ విత్ హిమ్. సో దాంతో మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ మనం ఏదన్నా ఆయన మిస్ అవుట్స్ ఉంటే కనుక వీ కెన్ యాడ్ టు దట్. సో ఒకసారి కంప్లీట్గా మీరు మాట్లాడితేనే వాళ్ళలో కొంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. సమ్ హెచ్ఎంస్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ది ప్రోగ్రామ్ అండ్ సమ్ హెచ్ఎంస్ ఆర్ కొంచెం దట్ దే ఆర్ నాట్ అపీస్ టు బి దట్ కాన్ఫిడెంట్. మ్యాక్సిమం పాసిబుల్ 2 ఎంఈఓస్ ఉంటారు, తర్వాత మా ఎంపీడీ గారు ఉంటారు. మీరు ముగ్గురు కనుక షేర్ చేసుకుని స్కూల్స్ ర్యాండమ్గా కనుక విజిట్ చేసి హెచ్ఎం గారిని 5th ప్రోగ్రామ్ని హౌ ఆర్ యూ గోయింగ్ టు అరేంజ్, ఎఫెక్టివ్గా ఎలాగ అరేంజ్ చేయొచ్చు, పేరెంట్స్ని ఇబ్బంది లేకుండా ఎట్లాగా మనం వాళ్ళందరినీ కూడా ఫెసిలిటేట్ చేయొచ్చు, అదేవిధంగా స్టూడెంట్ని ఎట్లా మోటివేట్ చేయొచ్చు, ఇట్లాంటి అంశాల మీద ఆ పర్టికులర్ హెచ్ఎం రియల్లీ ప్రిపేర్డ్ వెల్ ఆర్ నాట్ అనేది మీరు అసెస్ చేసుకోండి. ది ఫ్లై అరౌండ్ ది గ్లోబ్ అండ్ విల్ కమ్ బ్యాక్ టు యూ బై ద టైమ్ యూ సీ దాట్. సో అందుచేత మంచి ప్రోగ్రామ్ చేసినప్పుడు ప్రాపర్గా చేయడమే బెటర్. కాబట్టి సో బెస్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ ఏంటంటే ఒకసారి కంపల్సరీగా యూ హ్యావ్ టు విజిట్ దట్ పర్టికులర్ స్కూల్. క్లెయిమ్ చేయని డిపాజిట్లు, బీమా పాలసీలు, షేర్లు వంటి ఆర్థిక ఆస్తులను ప్రజలు సులభంగా తిరిగి పొందే అవకాశం ఉందని లీడ్ బ్యాంక్ మేనేజర్ రమేష్ అన్నారు. లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మీ డబ్బు మీ హక్కు అనే కార్యక్రమాన్ని నగరంలోని కెనరా బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించారు. మీ డబ్బు మీ హక్కు కరపత్రాలను ఆవిష్కరించారు. పెండింగ్లో ఉన్న క్లెయిమ్లను పరిష్కరించడం దీని ప్రధాన ఉద్దేశమని అన్నారు. మీ డబ్బును మీరు తిరిగి పొందేందుకు ఇది మంచి అవకాశమని చెప్పారు. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్లు, ప్రభుత్వం ఇచ్చిన ధృవీకరణ పత్రాలను సమర్పించి వాళ్ళ డిపాజిట్లు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీఐ చీఫ్ మేనేజర్ రవికుమార్, ఇండియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సంజయ్, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చినాయి సార్ ఇవన్నీ మేము మీ డబ్బు మీ హక్కు మన ప్రకాశం జిల్లాలో దాదాపుగా 109 కోట్ల రూపాయల
అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ బ్యాంకుల్లో ఉన్నాయి. వాటికి దాదాపుగా 7,78,770 కస్టమర్స్, అంటే సుమారుగా 7,79,000 మంది వినియోగదారులు 109 కోట్ల పైగా అంటే అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ బ్యాంకుల్లో ఉన్నాయి. సో అన్ని బ్యాంకులకు సంబంధించిన కోఆర్డినేటర్స్ అందరినీ పిలిపించి వీటికి దీనికి సంబంధించినటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. సో రేపటి నుంచి, అంటే ఈ క్యాంపెయిన్ మిగతా జిల్లాల్లో అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించబడింది. మన జిల్లాలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో ఈ కార్యక్రమం రేపు 31 డిసెంబర్ వరకు ఉంటుంది. సో అన్ని బ్యాంకులలో ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి కేవైసీ డాక్యుమెంట్స్, అంటే పాన్ కార్డు కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, లేదా వాళ్ళ తాతలు కానివ్వండి, తల్లిదండ్రులు కానీ ఎవరన్నా కానీ డిపాజిట్స్ బ్యాంకులో పెట్టి మర్చిపోయి ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలను కూడా తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి ఆ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్కి సంబంధించిన ధృవీకరణ పత్రాలు అందించడం ద్వారా ఆ డిపాజిట్స్ని యాక్టివేట్ చేసి తిరిగి వాళ్ళ వారసులు పొందుకునే అవకాశం ఉంటుంది. సో దీనికి అన్ని బ్యాంకులు కూడా రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ఈ 109 కోట్ల రూపాయల అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి ఆ వినియోగదారులకు అందించాలి. అందులో కొంత ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆల్మోస్ట్ 7 crores, అంటే 7,24,00,000 రూపాయలు వివిధ ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన డిపాజిట్స్ కూడా బ్యాంకుల్లో ఉన్నాయి. అదేవిధంగా వివిధ సంస్థలకు సంబంధించిన డబ్బులు కూడా ఒక 11 కోట్ల వరకు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఆయా సంస్థలకు సంబంధించి అప్పటి అధికారులు కాకపోయినా ఇప్పుడు ఆ సంస్థకి ఎవరైతే బాధ్యతాయుతమైనటువంటి అధికారులు ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి దగ్గర దీనికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు అందుకొని వీటిని తిరిగి ఆయా డిపార్ట్మెంట్స్కి, ఆయా ఇన్స్టిట్యూట్స్కి చేరవేయాలనేటువంటి ఉద్దేశం. సో ఈ కార్యక్రమాన్ని ఈరోజు కెనరా బ్యాంక్ రీజనల్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రారంభించడం జరిగింది. నైరుతి బంగాళాఖాతంలోని శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ఉత్తర వాయువ్య దిశగా వేగంగా కదులుతుంది. ప్రస్తుతం ట్రింకోమలికి వాయువ్యంగా 80 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 330 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాలో నెల్లూరు, రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాలకు ఆకస్మిక వరదలు హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఒంగోలులో రాజు వెడ్స్ రాంబాయి చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు. హీరో అఖిల్, హీరోయిన్ తేజస్విని, డైరెక్టర్ సాయి, విలన్ పాత్రధారి జొన్నలగడ్డ చైతన్య, రచయిత మిట్టపల్లి సురేందర్ తదితరులు గోపి థియేటర్ను సందర్శించి అభిమానులతో ముచ్చటించారు. సినిమా యూనిట్కు థియేటర్ యాజమాన్యం, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం థియేటర్లో రాంబాబు పాటకు నృత్యాలు చేస్తూ అభిమానులను అలరించారు. హీరోయిన్ తేజస్విని మాట్లాడుతూ ప్రస్తుతం సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్లకు ఆదరాభిమానాలు ఉన్నాయని అన్నారు. తమ సినిమాను విజయవంతం చేసినందుకు హీరోయిన్లు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. చేతు జొన్నలగడ్డ గారిని, హీరోయిన్ తేజస్విని రావు గారిని వెరీ మచ్ అండి. గ్రేట్ మూవీ. ఆ బాలికకు రాష్ట్ర అసెంబ్లీ హాలులో అడుగుపెట్టే అవకాశం దక్కింది. వీవీఐపీలకు దక్కని అదృష్టం ఆ బాలికను వరించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఇతర మంత్రుల సమక్షంలో సాధారణ అసెంబ్లీకి ఏమాత్రం తీసిపోని విధంగా జరిగిన మాక్ అసెంబ్లీలో ఒంగోలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది. కలలో కూడా ఊహించని అదృష్టం దక్కడంతో ఆ బాలిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ బాలిక పేరు వడ్లమూడి లక్ష్మీదుర్గ. కొత్తపట్నం జడ్పీ పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. రాజ్యాంగం అమలు దినోత్సవం సందర్భంగా పాఠశాల స్థాయి విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించారు. నియోజకవర్గ స్థాయిలో
అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన లక్ష్మీ దుర్గా మాక్ అసెంబ్లీలో ఒంగోలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది. మాక్ అసెంబ్లీలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు లక్ష్మీ దుర్గా ప్రశ్నలను కూడా సిద్ధం చేసుకుంది. అయితే మంత్రులకు మాత్రమే మాట్లాడే అవకాశం రావడంతో తన వాణిని వినిపించలేకపోయానని తెలిపింది. అయితే ప్రభుత్వ పెద్దలందరినీ దగ్గరగా చూడడంతో పాటు వారితో కలిసి ఫోటోలు దిగటం నా జీవితంలో మరువలేని క్షణాలని లక్ష్మీ దుర్గ తెలిపింది. లక్ష్మీ దుర్గతో పాటు జిల్లా నుంచి బాలికలకు గైడ్గా వెళ్లిన ఉపాధ్యాయురాలు ఉమామహేశ్వరి కూడా అసెంబ్లీలోకి వెళ్లి చూడటం, ముఖ్యమంత్రి ఇతర మంత్రులను కలవటం ఎంతో సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేసింది. మొన్న జరిగిన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు మన ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మాక్ అసెంబ్లీని అయితే కండక్ట్ చేసింది. ఆ మాక్ అసెంబ్లీలో నేను మన ఒంగోలు కాన్స్టిట్యుయెన్సీ తరపున ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయ్యి అందులో అడుగు పెట్టాను. ఇది నాకు మంచి ఎక్స్పీరియన్స్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ పట్ల ఒక అవగాహన అయితే నాకు కలిగింది. అందులో మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, అలాగే మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు, మన స్పీకర్ గారు, అలాగే మిగతా మినిస్టర్స్ అందరూ వచ్చి మాతోటి సమయం కేటాయించారు. అందులో మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మనకి ఎంతో వాల్యుబుల్ స్పీచ్ అయితే ఇచ్చారనమాట. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు పిల్లలను ఎంతో అవగాహన అంటే రాజ్యాంగం పట్ల ఎంతో అవగాహన పెంపొందించేందుకు చాలా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మళ్ళీ మాక్ అసెంబ్లీ కండక్ట్ చేసిన తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీలోకి, లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి అయితే మమ్మల్ని తీసుకెళ్ళి రియల్గా అయితే చూపించారనమాట. నాకైతే స్పీకర్ అంటే ఎవరు, అసెంబ్లీ అంటే ఏంది, స్పీకర్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, రూలింగ్ పార్టీ అంటే ఏంది, అపోజిషన్ పార్టీ అంటే ఏంది, ఎమ్మెల్యే అంటే ఎవరు, మినిస్టర్ అంటే ఎవరు అని నేను ప్రత్యక్షంగా చూడగలిగాను. ఇటువంటి అవకాశం, ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ నాకు కలిగినందుకు నేను చాలా వండర్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు నియోజకవర్గం అనేది సార్ అంటే సముద్ర తీర ప్రాంతం, సీ కోస్ట్ ఏరియా. ఈ సీ కోస్ట్ ఏరియాలో మత్స్యకారులు చాలా ఎక్కువగా ఉంటారు. సముద్రపు వేట అన్ని కాలాల్లో అందుబాటులో ఉండదు కాబట్టి వాళ్ళు వేరే ప్రాంతాలకు వాళ్ళ పనుల కోసం, వాళ్ళ జీవనోపాధి కోసం వలస వెళ్ళిపోతుంటారు. అలా వలస వెళ్ళిపోవడం వలన వాళ్ళ పిల్లల చదువులు చాలా దెబ్బతింటున్నాయి. కుటీర పరిశ్రమలు ఉంటాయి కదా సార్, చిన్న చిన్న ఇండస్ట్రీస్, అటువంటి వాటి ద్వారా వాళ్ళని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని నేను చెప్పాలనుకున్నాను. అటువంటి బిల్లునే ఇప్పుడు మళ్ళీ ప్రవేశపెట్టారు కూడా. ఆ అసెంబ్లీ జరిగింది కదా, ఆ అసెంబ్లీలో అటువంటి బిల్లునే ప్రవేశపెట్టారు. అదే ఒంగోలు కాన్స్టిట్యుయెన్సీ కనుక చూసుకున్నట్లయితే రూరల్ ఏరియా, ఈ రూరల్ ఏరియాలో ఇప్పటికి కూడా బాల్య వివాహాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి, చైల్డ్ మ్యారేజెస్. ఇట్లాంటివన్నీ పిల్లల్ని అలా చేయకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టిందని నేను అయితే అడగాలనుకున్నాను సార్. కానీ నాకు అటువంటి అవకాశం కలిగించినందుకు మన ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రియల్ అసెంబ్లీ చూసినాకైతే సార్ ఇప్పుడు ఎంత పెద్ద చదువుకున్న వాళ్ళకైనా అందులో పర్మిషన్ అనేది ఉండదు. అటువంటి పర్మిషన్ నాకు ఎమ్మెల్యేగా, మన కాన్స్టిట్యుయెన్సీ ఒంగోలు కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేగా నేను అక్కడికి ఎమ్మెల్యేగా అడుగు పెట్టడం అనేది చాలా వండర్ఫుల్ ఫీలింగ్గా నేను భావిస్తున్నాను సార్. ఎవరికి దక్కదు. నాకు మామూలుగా ఒక హై స్కూల్ స్టూడెంట్గా నేను అందులోకి అడుగు పెట్టడం అనేది చాలా మంచిగా అనిపించింది. నేను మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తూ పిల్లలకి ఎస్కార్ట్గా వెళ్ళానండి. మాకు 3 days అంటే ఆదివారం ఉదయం 10 గంటలకు వెళ్ళాము. మళ్ళా 26వ తేదీ సాయంత్రం మేము ఇక్కడికి రావటం అనేది జరిగింది. మొత్తము 8 నియోజకవర్గాల నుంచి 8 మంది పిల్లల్ని సెలెక్ట్ చేశారు. అందులో ఆడపిల్లలు 3 పాల్గొనడం అనేది జరిగింది. కొత్తపట్నం ఒంగోలు నియోజకవర్గం నుంచి ఒక పాప లక్ష్మీ పూజిత, అదేవిధంగా మార్కాపురం నియోజకవర్గం నుంచి గాయం వర్షిత, అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గం నుంచి రమేశ్రీ, 3 ఆడపిల్లలు, మిగతా 5 మంది అబ్బాయిలు సెలెక్ట్ అవ్వటం జరిగింది. అందులో ప్రకాశం జిల్లాకు సంబంధించి గిద్దలూరు నియోజకవర్గంకు సంబంధించిన రమేశ్రీని హోమ్ మినిస్టర్గా పదవి ఇవ్వటం అనేది జరిగింది. ఆ అమ్మాయి కూడా చాలా చక్కగా ప్రజెంటేషన్ చేసింది. ఈమె కూడా అవకాశం వస్తే మా కొత్తపట్నానికి సంబంధించిన సమస్యలు చెప్పాలి అని అనుకున్నది. మొత్తం రెడీ చేసుకుంది. అయితే తక్కువ సమయము ఉండటం వల్ల అందరికీ అవకాశం ఇవ్వలేకపోయారు. మొత్తంగా 175 మంది ఎమ్మెల్యేల ఆ కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది. అయితే పిల్లలకి ఇంత చిన్న వయసులో ఒక చక్కని అవగాహన, మేము సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పుస్తకాల్లో చెప్పింది వాళ్ళకి నిజ జీవితంలో తెలుసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. శాసనసభ అంటే ఏంటి,
జీరో అవర్ అంటే ఏంటి, అసలు ప్రశ్నోత్తరాల సమయం అంటే ఏంటి, ప్రొటెం స్పీకర్ అంటే ఏంటి అనేది చాలా కళ్ళకి కట్టినట్టుగా చెప్పడం అనేది గొప్ప విషయం. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి ఇంత చక్కనిగా అవకాశం కల్పించిన విద్యాశాఖ మంత్రికి అసలు సీఎం గారికి కూడా అసలు మా పిల్లలకైతే మేము ఎంత అవకాశం అంటే ఒక రకంగా అదృష్టం అనుకోవాలి. మేము మా జీవితంలో అందులోకి వెళ్ళగలుగుతామో లేదో కానీ మాకు నిలబడి దగ్గరుండి శాసనసభని శాసన మండలిని చూపించారు. ప్రభుత్వ పాఠశాలని ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు జీవితంలో ఒక మరపురాని అనుభవం అనమాట. మంచి పౌరులుగా తయారు కావాలి, రాజ్యాంగ విలువల్ని గౌరవించే దానికే మీకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా వ్యయ ప్రయాసులకు అంటే అందరూ రాష్ట్ర స్థాయి అధికారులు వీళ్ళ మీద మొత్తం కాన్సన్ట్రేషన్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేశారు. ఇట్లాంటి కార్యక్రమంలో పాపతో పాటు నేను వెళ్ళటం, ప్రకాశం జిల్లాకి ఎస్కార్ట్గా వెళ్ళటం అనేది నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు కూడా జీవితంలో ఇట్లాంటిది రాకపోయేదేమో, పిల్లల ద్వారా నాకు వచ్చింది. కాబట్టి ప్రభుత్వానికి ధన్యవాదాలు. క్రీడలు యువత భవిష్యత్తును తీర్చిదిద్దటమే కాకుండా శారీరక మానసిక వికాసానికి తోడ్పడతాయని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ యోగా కోఆర్డినేటర్ ప్రొఫెసర్ బి సూర్యనారాయణరావు అన్నారు. నరసరావుపేటలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అంతర్ కళాశాలల వాలీబాల్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొదటి స్థానాన్ని కృష్ణవేణి డిగ్రీ కళాశాల, రెండవ స్థానాన్ని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, మూడవ స్థానాన్ని బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కైవసం చేసుకున్నాయి. ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ నాసరయ్య, డాక్టర్ సిహెచ్ వెంకట్రావు, డాక్టర్ గౌరీశంకర్, డాక్టర్ పి శ్రీనివాసరావు, అబ్బాయి చౌదరి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సతీష్ బాబు పాల్గొన్నారు. వాలీబాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదిబాబు, మహమ్మదులను సత్కరించారు. దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కారు ఎదురెదురుగా ఢీకొనడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. చింతల తుమ్మలబైలు సమీపంలో మార్కాపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, విజయవాడకు చెందిన భక్తులు కారులో శ్రీశైలం దర్శనానికి వెళ్లి వస్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారు టైరు పేలటంతో అదుపు తప్పి బస్సును ఢీకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. ఘాట్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా దోర్నాల పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఎందుకు వస్తే పల్టీ కొట్టి వచ్చి ఎక్కడికి వచ్చి తగిలింది మన బండి ఆగిన బండిని తగిలింది. ఈ బండి ఆగింది. మార్కాపురం జిల్లాను కాటమరాజు మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాశం వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. యాదవ్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు రామ్నగర్లోని కాటమరాజు విగ్రహం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే అనేక మంది మహనీయుల పేర్లను జిల్లాకు నామకరణం చేశారని, అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో ప్రజలు దైవంగా కొలిచే కాటమరాజు పేరును మార్కాపురం జిల్లాకు పెట్టడం సరైన నిర్ణయమని అన్నారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కాటమరాజు మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బంకా చిరంజీవి, చెల్లా హరి, యాదవ్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ అధ్యక్షుడు మల్లెబోయిన రాజు యాదవ్, కటారి సుధాకర్ యాదవ్, కోటారి సాయిరామ్ యాదవ్, కెలారి శ్రీనివాస్ యాదవ్, బాలాజీ, రావులపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురాన్ని ఈరోజు కాటమరాజు జిల్లాగా ప్రకటన చేయాలని కోరుకుంటూ దీనికి వచ్చాం. వాస్తవం ఎందుకు కాటమరాజు జిల్లా చేయాలి అంటే ఆయన పరిపాలన అద్భుతంగా చేసినటువంటి దక్షిణ భారతదేశం మొత్తం తిరిగినప్పటికి కూడా దర్శి, దొనకొండ, కుర్చేడు, గంగదొనకొండ, మరి ఎర్రగొండపాలెం, మార్కాపురం, కల్నూతల, గుండంచెర్ల, మాగుటూరు, మరి కనిగిరి ఈ ఏరియాలో కూడా కాటమరాజు గారు ఆ రోజు కోట నిర్మించి పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఆయనకు ప్రతి ఉగాది ముందు రోజు మరి గుండంచెర్ల మాగుటూరులో 1,00,000 మంది భక్తులు వచ్చి అన్ని కులాలు, అన్ని మతాలు, ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికి చెందిన వ్యక్తి కాదు ఆయన, అందరికీ దేవుడు. కాబట్టి ఆయన జిల్లాగా పేరు పెట్టమని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు వెనుకబడిన ప్రాంతం కాబట్టి మా భౌగోళికంగా మీరు ఇచ్చినప్పటికి కూడా ఈ దర్శి నియోజకవర్గాన్ని కూడా అక్కడ కలపకపోతే ఈరోజు వచ్చిన డిఆర్డిఓ ప్రాజెక్టు కానీ
ఈరోజు వచ్చిన ఇంటర్నేషనల్ మరి క్యాన్సర్ హాస్పిటల్ కానీ, ఈరోజు కార్ల కంపెనీ అని చెప్తున్నటువంటి మీరు కానీ, ఎయిర్పోర్ట్ కూడా ఈరోజు మీరు ప్రకాశం జిల్లాలో అల్లూరికి ఇచ్చారు. ఈరోజు అక్కడే బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కూడా దొనకొండలో ఎయిర్పోర్ట్ ఏర్పాటై ఉంది. కాబట్టి దాన్ని మళ్ళీ మీరు లైన్లోకి తీసుకు అవసరం ఉంది. ప్రత్యేకమైనటువంటి జిల్లాగా, వెనకబడిన జిల్లాగా కేంద్రంగా కూడా ప్రత్యేక నిధులు కేటాయించాలని, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని వైఎస్ఆర్ కడప జిల్లా, అంబేద్కర్ కోనసీమ, అట్లా ఎస్పీఆర్ నెల్లూరు కొన్ని మహనీయుల పేర్లు, కీర్తిశేషుల పేర్లు పెట్టారు. శుభపరిణామం. గతంలో వెలిగొండకు కూడా పూల వెంకట సుబ్బయ్య ప్రాజెక్టు అని పెట్టారు. శుభపరిణామం. అలా ఆ ప్రాంతంలో సుదీర్ఘంగా దక్షిణ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన మతాలకు, కులాలకు అతీతమైనటువంటి కాటమరాజు దేవుడు. వారిని ఎంతో లక్షల మంది కొలుస్తుంటారు ఒక దేవుడిగా. ఆ దేవుడి పేరును ఆ ప్రాంతంలో పెట్టాలని, ఇక కొంతమంది రాజకీయంగా కొంతమంది వాళ్ళ పేరు పెట్టాలి, వీళ్ళ పేరు పెట్టాలని అనడం కూడా హాస్యాస్పదంగా ఉందని, ముఖ్యంగా ఈ యాదవ్ ప్రొటెక్షన్ ఫోర్సు, కాటమరాజు విగ్రహ కమిటీ ప్రతిపాదనని దాన్ని అందరూ బలపరచాలని, ఇది రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి, ఈ అప్పీల్ని తీసుకెళ్లి మార్కాపురం, ప్రకాశం జిల్లాకి కాటమరాజు మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నాం. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా వారికి మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చీరాల రూరల్ సిఐ శేషగిరిరావు అన్నారు. వారి పట్ల చూపించే వివక్షత వల్ల ఆరోగ్యం క్షీణించి మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. హెచ్ఐవి వ్యాధి అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి అని బాపట్ల జిల్లా దిశ క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ కిరణ్ కుమార్ అన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు 2017 చట్టంపై మహిళా పోలీసులు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సాగర్ అన్నారు. డిసెంబర్ 1వ తేదీ అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, బాపట్ల జిల్లా దిశ మహిళా మండలి, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చీరాల మహిళా మండలి టీఐ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్ శ్రీనివాసరెడ్డి, ప్రోగ్రామ్ మేనేజర్ కె వెంకట్రావు, ఏఎన్ఎస్ సియోని కుమారి తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా ఈ ప్రోగ్రామ్ని మనం పిలిస్తే సారీ టు సే, నేను చెప్పడానికి సిగ్గుపడుతున్నా బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్గా. ఈ ఎయిడ్స్ నిర్మూలన యాక్ట్ ఉన్నందుకు నేను మర్చిపోయినాను. నేను ఈ మాట చెప్పడానికి నేను ఇక్కడ ఇబ్బంది పడతాను. వారు దానివల్ల నాకు కొంత నేర్చుకున్నాను ఈరోజు నేను కూడా. అయితే నా సర్వీసులో ఒక 2 చిన్న సంఘటనలు చెప్పి నేను ముగిస్తాను. 2012లో నేను కొల్లూరు ఎస్ఐగా పనిచేస్తున్నాను. మేము ప్రతిసారి బ్లడ్ క్యాంప్ పెడుతుంటాం. పోలీసు కమ్యూనిటీ సందర్భంగా బ్లడ్ క్యాంప్ పెడితే అప్పుడు భారీ ఎత్తున పెట్టారు. జనాల్లో ఒక భారీ ఎత్తున పెట్టారు. కొల్లూరు చుట్టుపక్కల మండలాల నుంచి అందరం కలిసి వెళ్ళి కొన్ని వందల మంది పెట్టారు. అక్కడ బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు. బ్లడ్ శాంపిల్ తీసుకుంటే ఒక పర్సన్ బ్లడ్ రాంగ్ డిటెక్ట్ అయింది. అతనిది ఇందాక సార్ చెప్తే గుర్తుకు వచ్చి నేను దానికి పంచుకున్నాను. ఎక్కడైతే సమాజంలో ఎయిడ్స్ మీద అపోహలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించేదానికి మీకు తోచిన సహాయం మీరు చేసే విధంగా, మీ చుట్టుపక్కల వాళ్ళకి మీరు అవేర్నెస్ తీసుకొచ్చేటట్లుగా, ఎడ్యుకేట్ చేసేటట్లుగా ఈ రోజున మీకు 2017 ఎయిడ్స్ చట్టం గురించి ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. అందులో మాకు తెలిసినంత వరకు 4 మంచి మాటలు చెప్పేదానికి మమ్మల్ని సార్ ఆహ్వానించడం, దానికి మేము రావడం జరిగింది. వాస్తవంగా ఎయిడ్స్ అనేది తొలి నాళ్ళలో ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మానసికంగా హింసకు గురి చేసి, అట్లాగే సమాజంలోంచి వెలివేయబడటానికి కూడా కొన్ని సందర్భాలు మనం చూస్తున్నాం. అద్దంకిలోని చెవిటి మూగ పిల్లల బదిరుల పాఠశాలలో ఏపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనార్టీస్ ఐక్యవేదిక కమిటీ ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్, విజయశ్రీ దంపతులు పాల్గొని నివాళులర్పించారు. విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు, పండ్లు అందజేశారు. ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జ్యోతి రమేష్ బాబు, జై భీమ్, బండారు చంటిబాబు, పాఠశాల చైర్పర్సన్ పూనూరు ఆరోగ్యం, ప్రిన్సిపాల్ పెద్దినేని సురేంద్ర, కేశవ్, శోభన్, వెంకటేష్, శివరాం, వెంకట్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. Snap.
చదువు ఒక్కసారిగా దొరికేసరికి అనేక రకాలుగా అనేక అవకాశాలు పొంది ఈరోజు అభివృద్ధి అనేటువంటిది ఈ వర్గాల్లోకి రావడం అనేది మొదలైంది. దానికి నాంది మూలం మహాత్మా జ్యోతిరావు పూలే. అందుకే ఆయన మహా ఆత్మ, అంటే మామూలు వాళ్ళకి ఆత్మ ఉంటే దానికంటే పై ఎత్తున ఉన్నటువంటి మహా మనిషి, మొట్టమొదటి మహాత్మ ఈ దేశంలో, మొదటి మహర్షి ఈ దేశంలో. అందుకే డాక్టర్ అంబేద్కర్ కూడా నా గురువు అని పూలేని, జ్యోతిరావు పూలే గారిని ప్రకటించుకోవడం జరిగింది. వారి అడుగుజాడల్లో మనం కూడా నడవాలి. వారి గురించి మీరందరూ కూడా పూర్తిగా తెలుసుకోవాలి, అధ్యయనం చేయాలి. మీ గురువుల ద్వారా మహాత్మా జ్యోతిబా పూలే అంటే ఎవరు, వారు సమాజానికి ఏం చేశారనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే వారు మనందరికీ కూడా స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో మనం కూడా సామాజిక స్పృహతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ సమాజానికి మనవంతుగా మనం చేయవలసినటువంటి పనులు చేయవలసినటువంటి అవసరం, సేవ చేయాల్సిన అవసరం. జ్యోతిబా పూలే అలాగే వారి సతీమణి అమ్మ సావిత్రిబాయి పూలే వారు కూడా సమాజం కోసం, స్త్రీల కోసం ఎంతో కృషి చేశారు. వాళ్ళ ఉద్ధరణ కోసం ఎన్నో స్కూల్స్ స్థాపించారు. మరి అలా వారిద్దరూ కూడా, భార్యాభర్త ఇద్దరు వారి జీవితాన్ని సమాజానికి, సమాజ సేవకు అంకితం చేశారు. కాబట్టి వారు చాలా ధన్యజీవులు. వారికి మరొకసారి నా నివాళి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోంతా తుఫాను వల్ల పల్లెపాలెంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు నిత్యావసర వస్తువులు అందజేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. మత్స్యకారులకు అండగా ఉంటానని వెల్లడి. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. జిల్లాలోని ఎంపీడీఓలు, ఎంఈఓలు, క్లస్టర్ హెచ్ఎంలతో వీడియో కాన్ఫరెన్స్. నగరంలో రాజు వెడ్స్ రాంబాయి సినీ తారల సందడి. గోపి థియేటర్ వద్ద అభిమానుల మధ్య నృత్యాలు చేసిన హీరోయిన్లు. డి న్యూస్లో నేటి మాట. మంచితనం అనేది మోసపోవటానికి తప్ప బ్రతకడానికి పనికిరాదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.